వెల్కమ్ వెల్కమ్ టు రాబందుల రెక్కల చప్పుడు ఒక ఓటమి 100 తప్పులు. ఈ సిరీస్లో భాగంగా ఒక కీలకమైన ఒక వ్యక్తి గురించి మాట్లాడబోతున్నాం మనం ఈరోజు. ఇటీవల కాలంలో ఆమె విడుదల చేసిన ఒక లేఖ కొన్ని లక్షల మందిని కళ్ళనీళ్ళు తెప్పించింది. తెలంగాణ ఉద్యమంలో ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న సమయంలో తన తోటి తెలంగాణ వాళ్ళని కిరాతకంగా హింసిస్తుంటే అది గుండెకి తగిలి ఆమె రాజీనామా చేసింది. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా ఉన్న ఆమె ఆ తర్వాత కాలంలో ఎక్కడుందో తెలియలేదు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆమె గురించి ప్రస్తావనలు చర్చలు మొదలైనాక సోషల్ మీడియాలో విస్తృతంగా ఆమె గురించి చర్చలు, ఆమెకి న్యాయం చేయాలంటూ డిమాండ్లు మొదలైన తర్వాత ఆమె ఒక లేఖ రిలీజ్ చేసింది. ఆ లేఖ కళ్ళనీళ్ళు తెప్పించింది. ఆమె ప్రస్థానం, ఆమె పోరాటం ఇవన్నీ ఒక భాగం అయితే, ఆమెకి జరిగిన అవమానాలు, ఆమె ఎదుర్కొన్న అవమానాలు, అది కూడా ముఖ్యంగా ఒక తెలంగాణ బిడ్డగా తను చేసినటువంటి పోరాటం కానీ, తను చేసినటువంటి ఆరాటం కానీ, తనకున్నటువంటి ఆరాటం కానీ వీటికి సరైనటువంటి గుర్తింపు నోచుకోలేదనేది వాస్తవం. అదే సందర్భంలో ఆమె కనీసం అప్పటి ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదంటూ విమర్శలు వచ్చినాయి, ఆరోపణలు వచ్చినాయి. అసలు ఇవన్నీ ఒక భాగంగా ఉంటే తెలంగాణ ఉద్యమాన్ని అణచివేయటానికి ఉపయోగపడిన పలువురికి తెలంగాణ రాష్ట్ర సమితి మంచి పదవులు ఇచ్చి కట్టబెడితే, మరోపక్క తెలంగాణ కోసం నిలబడిన వాళ్ళు పలువురు ఈ రకమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు. అసలు ఇవన్నీ ఒక భాగమైతే ఇవి అన్నీ 2014 నుంచి 18 వరకు ఒక భాగం అయితే, 18 నుంచి 23 వరకు మరింత ఉధృతమైనవి. ఇవన్నీ తెలంగాణ ఉద్యమకారులు నెగ్లెక్ట్ చేయబడ్డారు. తెలంగాణ ఉద్యమాన్ని అణిచివేయటానికి ప్రయత్నించిన వాళ్ళు పదవులు పొందారు. ఇప్పటికీ మీకు అర్థమై నేను మాట్లాడబోతుంది దోమకొండ నళిని రిజైన్డ్ డిఎస్పి గురించి. ఆమెతో సహా పలువురు తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణ రాష్ట్ర సమితికి దూరం అయ్యారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల పార్టీగా మొదలైనటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి మరో రూపంలోకి వెళ్ళిపోయింది. తెలంగాణ వారికి దూరమైంది అనేటటువంటి చర్చ విస్తృతంగా ఉంది. నళిని లాంటి ఎంతో మందిని దూరం చేసుకోవటం మూలంగా ఈరోజు తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ ఉద్యమం ప్రారంభంలో, తర్వాత కాలంలో తెలంగాణ రాష్ట్ర సమితికి అండగా నిలబడిన పలు వర్గాలు, ముఖ్యంగా వరంగల్, నల్గొండ, మహబూబ్ నగర్ లాంటి జిల్లాల్లో ఈరోజు బీఆర్ఎస్ పరిస్థితి 1-2 సీట్లకు పరిమితమైనటువంటి పరిస్థితి. 1969లో తెలంగాణ ఉద్యమం మొదలైన ఖమ్మం జిల్లాలో కేవలం 1 సీటు మాత్రమే గెలిచింది. అది 2014లో 2018లో అదే జరిగినప్పటికీ ఈరోజు తెలంగాణ ఉద్యమాన్ని 2001 నుంచి గుండెలకి హత్తుకున్నటువంటి వరంగల్ జిల్లాలో, నల్గొండ జిల్లాలో, మహబూబ్ నగర్ జిల్లాలో, అదే కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో ఎందుకు ఈ ప్రస్తావన వచ్చింది, ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అంటే, ఇటువంటి వాళ్ళని దూరం చేసుకోవటమా అనేటటువంటి చర్చ ఉంది. ఈ అంశంపై ఈరోజు మనతో చర్చలో పాల్గొంటున్నారు తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ విఠల్ భయ్య, నమస్తే. తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ విఠల్, మిమ్మల్ని మాకందరికీ మరో రకంగా తెలుసు. ఈరోజు తెలంగాణ ఉద్యమకారుడిగా అంటే తెలంగాణ విఠల్గా మిమ్మల్ని గుర్తించటం చాలా. మరొక తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ జలసాధన సమితి కన్వీనర్ నైనాల గోవర్ధన్ గారు. గోవర్ధన్ గారు, స్వాగతం చర్చకి. విఠల్ గారు, మనం 2001 నుంచి చాలామందిని చూస్తాం. నళిని ఆరాటం, నళిని కన్సర్న్
మనం ప్రత్యక్ష సాక్షులం. మనం రిపోర్టింగ్లో ఉన్నప్పుడు ఆమె అంటే కీలకమైన పొజిషన్లో ఎట్లా ఇబ్బంది పడిందండి. తెలంగాణలో రిజైన్ చేసిన తర్వాత సమైక్య రాష్ట్రంలో కూడా ఆమెకు ఉద్యోగం వచ్చింది, కానీ దాన్ని కూడా ఆమె వదిలేసుకుంది. కానీ తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ గుండె చప్పుడుగా చెప్పుకున్న పార్టీ ప్రభుత్వంలో ఆమెకు న్యాయం జరగలేదంటున్నారు. ఇది ఎట్లా చూడాలంటారు? ముందుగా రాజ్ న్యూస్ ప్రేక్షకులందరికీ ఈ టాపిక్ తీసుకున్నందుకు పర్టికులర్గా మీకు ప్రత్యేక అభినందనలు. థ్యాంక్ యూ. నళిని గారి మొత్తం ఎపిసోడ్ని చూస్తే ఉద్యమం అంటే త్యాగం, ఉద్యమం అంటే కోల్పోవడం, ఉద్యమం అంటే ఇవ్వడం, ఉద్యమం అంటే తీసుకోవడము లాక్కోవడం కాదు. ప్రపంచ చరిత్రలోనే ఉద్యమాల చరిత్రలో తెలంగాణ అంటే ఒక మహామంత్రం. జ్ఞానపీఠ అవార్డు పొందిన మహాశ్వేతాదేవి గారు ఒకసారి మాకు ఢిల్లీలో కలిసినప్పుడు మీరు ఎక్కడి నుంచి వచ్చారంటే తెలంగాణ నుంచి, అంటే తెలంగాణ ఉద్యమం 69 ఉద్యమం అనేది ప్రపంచ పోరాటాల చరిత్రలోనే ఒక కొత్త చరిత్ర అది. ఎందుకంటే ఒక 1 ఇయర్ పాటు కర్ఫ్యూ ఉండి దాదాపు 370 మంది విద్యార్థులు చనిపోయి కొన్ని వేల మంది మిస్సింగ్ కేసులు అయ్యి కొన్ని లక్షల మంది అడవి బాట పట్టారు. అంటే 9 నెలల పాటు జరిగిన కర్ఫ్యూలో విద్యార్థులు వర్సెస్ ఆర్మీ జరిగిన పోరాటం అది. ఉస్మానియా హాస్పిటల్కి ఒక డెడ్ బాడీ వస్తే 100 మంది తల్లిదండ్రులు వచ్చి మా కొడుకోదేమో అనేటోళ్ళు. అలాంటి వీరోచిత పోరాటం ప్రతిరూపమే మళ్ళీ 2001లో జరిగిన పోరాటం. మొదలైన పోరాటం 96 నుంచి 2001 వరకు జరిగిన పోరాటంలో బెల్లి లలితని 17 ముక్కలుగా నరికింది అప్పటి చంద్రబాబు ప్రభుత్వం. అంటే ఈ త్యాగాల గురించి చెప్పుకుంటూ పోతే కొన్ని వేల మంది త్యాగాల చరిత్ర ఉంది. నళిని గారి టాపిక్ తీసుకుంటే ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి కష్టపడి డిఎస్పీ దాకా రావడము, అదే గ్రూప్ 1 ఆఫీసర్ దాకా. అంటే ఒక గ్రూప్ 1 ఆఫీసర్ ఉద్యోగం కొట్టాలంటే దాదాపు ఒక 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల కఠోర పరిశ్రమ చేసి 1,00,000 మంది రాస్తే ఒక 100 ఉద్యోగాలు ఉంటాయి. అంత ఉన్నత రాష్ట్రంలో ఉన్న టాప్ సర్వీసెస్లో గ్రూప్ 1 సర్వీసెస్ టాప్. డిప్యూటీ కలెక్టర్ కానీ, జాయింట్ కలెక్టర్ కానీ, డిఎస్పీ లక్షల మంది పోటీ పరీక్షలో తన విలువైన జీవితంలో అచీవ్మెంట్ అది. అలాంటి అచీవ్మెంట్ని తాను తృణప్రాయంగా తెలంగాణ ఉద్యమం తీవ్రంగా జరుగుతున్న సమయంలో నా భూమిపుత్రుల మీద, నా తోటి అక్కచెల్లెల మీద నేను లాఠీ చార్జ్ చేయలేను, టియర్ గ్యాస్ ప్రయోగించలేను, ఇది అనైతికము, అధర్మము, ధర్మము, చట్టము, న్యాయం అని ఉంటుంది, ఈ మూడింటికి విరుద్ధం అని చెప్పి తాను రిజైన్ చేయడం అనేది తెలంగాణ పోరాట పటిమకి ప్రతిరూపం నల్లి గారు అనేది. అటువంటి నల్లి గారిని తెలంగాణ రాష్ట్రం వచ్చినాక మనం ఏ విధంగా గౌరవించుకున్నాము అనేది మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఎందుకంటే ఒక మహిళ అయి ఉండి ఒక బీసీ వర్గానికి చెందిన ఆమె ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి కష్టపడి ఉద్యోగం సంపాదించుకొని ఆ ఉద్యోగాన్ని ఇట్లా తృణప్రాయంగా త్యజించడం అనేది ఆమెకి హ్యాట్స్ ఆఫ్ సెల్యూట్. అయితే ఆమె త్యజించిన త్యాగాన్ని గుర్తించి అప్పటి రోషయ్య గారు మానవతా దృక్పథంతో మహిళా దినోత్సవం రోజు మళ్ళీ తిరిగి కానుకగా ఉద్యోగం ఇచ్చారు. తర్వాత కూడా ఆమె 18 నెలల పాటు పోస్టింగ్ చేశారు. ఆ 18 నెలల పాటు ఆమె రకరకాల ఇబ్బందులు అనుభవించారు. ఒక డిఎస్పీ స్థాయి పోస్ట్లో ఉన్నప్పుడు ఆమెని ట్రీట్మెంట్ చేసిన విధానం కానీ, ఆమెకి ఇచ్చిన పనిష్మెంట్స్ కానీ ఒక కానిస్టేబుల్ కన్నా హీనంగా చూశారని చెప్పి ఆమెనే స్వయంగా లేఖలో రాయడం జరిగింది. ఒక డిస్పాచ్ క్లర్క్ ఆ తట్టుకోలేక మళ్ళీ ఆమె ఉద్యమంలోకి వచ్చారు. అంటే సమైక్యాంధ్ర పాలకులైన రోషయ్య గారు కూడా మానవతా దృక్పథంతో అప్పుడు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఆమె రిజైన్ చేసింది. ఆమె ఉద్యోగం ఆమెకి తిరిగి ఇవ్వడం ధర్మం అని చెప్పి ఇచ్చారు. కానీ 2011లో ఆమె రిజైన్ చేస్తే తెలంగాణ రాష్ట్రం 2014లో వచ్చింది. ఈరోజు 2023. మరి 2014 నుంచి 2023 వరకు దాదాపు 10 సంవత్సరాల పాటు నళిని గారి పేరు ఎక్కడా లేకుండా చరిత్రలో కనుమరుగు చేశారు. మరి కేసీఆర్ గారికి స్వయంగా తెలుసు, ఆమె హరీష్ రావు గారికి తెలుసు, నళిని గారి పేరు మొత్తం తెలంగాణ 4 కోట్ల ప్రజలందరికీ తెలుసు, తెలుగు ప్రజలకు తెలుసు. మరి రోషయ్య గారు చూపిన పెద్ద మనిషితనం కానీ మానవతా దృక్పథం కానీ కేసీఆర్ గారు ఎందుకు తెలంగాణ రాగానే ఒక మహిళగా పిలిచి ఆమెకి ఆఫర్ చేసి ఉండాల్సి ఉండే. అక్కడ ఏమైందంటే నళిని గారికి సమైక్యాంధ్ర పాలనలో జరిగిన అన్యాయం కంటే స్వరాష్ట్రంలో తెలంగాణ వచ్చినాక జరిగిన అన్యాయం ఎక్కువ అని చెప్పొచ్చు. అంటే ముఖ్యమంత్రి అపాయింట్మెంట్, అప్పటి ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు అనేది వస్తున్నటువంటి ఇటీవల కాలంలో వస్తున్నటువంటి వార్త. దాన్ని ఎట్లా చూడాలి? ఇప్పుడు స్వేచ్ఛ, స్వాతంత్రము, సమానత్వం కోసం జరిగిన ఉద్యమము ఇది. నీళ్లు, నిధులు, నియామకాలం అనేది ట్యాగ్ లైన్. అభివృద్ధి, సంక్షేమం అనేది ఏ ప్రభుత్వమైనా చేస్తుంది. కానీ తెలంగాణ ఉద్యమం అంటేనే తెలంగాణ స్వేచ్ఛ కావాలి, స్వాతంత్రం కావాలి, మా అస్మిత మాకు కావాలి, మా ఆత్మగౌరవం కోసం జరిగిన పోరాటంలో నళిని లాంటి ఒక డిఎస్పీ స్థాయి అధికారికి తెలంగాణ రాష్ట్రం వచ్చినాక
కనీసం ముఖ్యమంత్రి గారు కానీ అక్కడ ఉన్న మంత్రులు కానీ ఆనాడు ఉద్యమంలో కీలకంగా పనిచేసిన హరీష్ రావు గారు కానీ కేటీఆర్ కానీ కవిత కానీ కనీసం పిలిచి మాట్లాడలేదు. అంటే దీన్ని వివక్షతో పాటు ఒక పగబట్టినట్టు రాగుంపాము పగలాగా ఉద్యమకారులందరి మీద కేసీఆర్ తెలంగాణ వచ్చినాక పగబట్టిండని చెప్పొచ్చు ఒక రకంగా. అంటే అంటే నళినితో పాటు విద్యుత్ రఘు పేరు ఒకటి ప్రస్తావనలోకి వస్తుంది, మీ పేరు ఒకటి ప్రస్తావనలోకి వస్తుంది, నయనాల గోవర్ధన్ పేరు ఒకటి ప్రస్తావనలోకి వస్తుంది. ఇట్లాంటి చాలామంది అంటే ఉద్యమంలో కీలక అగ్రభాగాన్ని ఇచ్చిన వాళ్ళు, వ్యూహాల్లో అగ్రభాగాన్ని ఇచ్చిన వాళ్ళు, ఆ రోజు కేసీఆర్తో సన్నిహితంగా ఉన్నవాళ్ళు. అంటే నాకు గుర్తున్నంత వరకు కేసీఆర్ తోటి సన్నిహితంగా ఇరిగేషన్కి సంబంధించిన అంశంలో చాలా సన్నిహితంగా ఉన్నవాడు గోవర్ధన్ని 2015లో ఒక బహిరంగ సభలో అంటే ఈ జిల్లాలో గోవర్ధన్ ఒకడు ఉన్నాడు, అతను వాడు ఉరికిచ్చి కొట్టండి అని కేసీఆర్ అన్నట్టుగా నేను విన్నాను. గోవర్ధన్ గారు చెప్పండి. అంటే ఇప్పటివరకు జరుగుతున్నటువంటి చర్చలో కేసీఆర్కి ఉద్యమకారులు, నిజమైన ఉద్యమకారులు ఎందుకు దూరంగా వెళ్ళిపోయారు అనేది ఒక ప్రస్తావన వస్తుంది. నళిని అంశాన్ని మీరు ఎట్లా చూస్తారు? కేసీఆర్ ప్రభుత్వం ఒక 10 ఏళ్ల పరిపాలన ఇది యాదృచ్ఛికంగా కొనసాగింది కాదు. ఈ నళిని సందర్భంలో కానీ తెలంగాణ ఉద్యమకారులందరూని కూడా దూరంగా ఎందుకు పెట్టారు, ఎందుకు దుర్మార్గంగా అణిచివేశారు, వాళ్ళందరినీ అనేక విధాలుగా వేధించారు. నళినికి సంబంధించినటువంటి ఎపిసోడ్ను కూడా చూస్తే తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ పాత్ర అంతా కూడా తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణని ఒక ప్రణాళికాబద్ధంగా ఎలా దోచుకోవాలి, ఈ దోచుకునేటటువంటి క్రమంలో తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కొరకు పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా ప్రభుత్వంలో ఎవరిని ఉంచకూడదు అనేటటువంటిది ఒక స్పష్టమైనటువంటి ఉద్దేశపూర్వకమైనటువంటి నేరపూరితమైనటువంటి ఒక కుట్ర. ఇది యాదృచ్ఛికంగా జరిగింది కాదు. ముఖ్యంగా నళిని గారి విషయానికి సంబంధించి చూస్తే ఒక మహిళ చాలా కష్టపడి గ్రూప్ 1 లాంటి ఒక ఉన్నత ఉద్యోగం ఒక రాష్ట్రంలో సంపాదించి సంపాదించి అలాంటి దాన్ని తెలంగాణ ప్రపంచంలో ఒక గొప్పగా మారాలి అనేటటువంటి ఉద్యమంలో ఒక గడ్డి పరకలాగా వదిలేసినటువంటి ఒక ఉన్నత ఉద్యోగిని కనీసం ఆంధ్ర సమైక్యాంధ్ర ప్రభుత్వమైనా కనీసం గౌరవించి పదవిలో పెట్టి తీసుకొచ్చి మళ్ళీ దుర్మార్గమైనటువంటి హింస అంతర్గతంగా జరిగినటువంటిది క్రమం అవుతుంది. ఆ దాంట్లో కూడా అంటే ప్రభుత్వం సానుకూలంగా ఉద్యోగం ఇచ్చినప్పటికీ ఆ డిపార్ట్మెంట్ ఓన్ చేసుకోలేదు అనేది అప్పట్లో ఆ రోజు ఉన్నటువంటి ఉద్యోగ వర్గం సమైక్యాంధ్రలో ఉన్నత ఉద్యోగ వర్గం ఒకసారి బయటికి వెళ్ళిన తర్వాత లోపలికి మళ్ళీ ఇండక్షన్ కావడానికి డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి సీమాంధ్ర అధికారుల నుంచి కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. ముఖ్యంగా అంటే దాంట్లో స్టీఫెన్ రవీంద్ర లాంటి వాళ్ళు చాలా దుర్మార్గంగా తెలంగాణ ఉద్యమకారులపైన, ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులపైన, పోరాడుతున్నటువంటి ఉద్యమకారులపైన, తెలంగాణ ఉద్యమానికి ఇరుసుగా పనిచేసినటువంటి హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులపైన, అనేక మంది పైన చాలా దుర్మార్గంగా రాక్షసంగా వీళ్ళు హింస చేశారు. అలాంటి వాళ్ళకు తెలంగాణ ఉద్యమంలో ఒక ఉన్నతమైనటువంటి స్థానం ఇచ్చారు. నళిని లాంటి వాళ్ళకి తెలంగాణ ఉద్యమంలోంచి తెలంగాణ ప్రభుత్వంలో కనీసం అసలు పిలిచి మాట్లాడినటువంటి దాఖలా కూడా లేవు. గవర్నర్ గారు ఒక్క నిమిషం, స్టీఫెన్ రవీంద్ర సంబంధించినటువంటి ప్రస్తావన ఆయన చేస్తున్నారు కాబట్టి ఆ ఘటనకి మీరు ప్రత్యక్ష సాక్షి అనుకుంటా. ఆ రోజు ఏం జరిగింది? స్టీఫెన్ రవీంద్ర అనేటోడు తెలంగాణ ఉద్యమంలో విలన్ లాగా పనిచేసి ప్రభుత్వ ఆదేశాలకు మించి క్యాంపస్లో వీర శైవ వ్యవహారం చేశారు. క్యాంపస్లో హాస్టళ్లలో లైట్లు బంద్ చేసి ఈవెన్ బాలికల హాస్టల్లో కూడా ఫోర్స్ని తీసుకెళ్ళి చేయరాని చెప్పలేని పనులు చేయడంతో చాలామంది అమ్మాయిలు చెప్పుకోలేకపోయారు. అంటే ఒక ప్రజాస్వామ్యంలో, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో రాజ్యాంగబద్ధంగా నిరసనలు, ధర్నాలు, రాస్తారోకలు చేసే హక్కు ఉన్నప్పటికీ కూడా ఇదొక స్వాతంత్ర ఉద్యమం వల్ల జరుగుతున్న పోరాటంలో వీసీ
వీసీ అధికారాన్ని పక్కకు పెట్టి పోలీస్ ఫోర్స్ అంతా నైట్ డిప్లాయ్ చేసి విచ్చలవిడిగా లాఠీ చార్జ్ చేసారు. గొడ్డును బాదినట్టు బాదిరు. బి హాస్టల్లో, సి హాస్టల్లో ఇట్లా ప్లాటూన్ బలగాలు తీసుకొచ్చారు. బి హాస్టల్, సి హాస్టల్ కంటే లేడీస్ హాస్టల్లోకి తీసుకెళ్ళారు. మానవతకే మచ్చుతునక మహిళా హాస్టల్లోకి, అసలు క్యాంపస్లోకే వీసీ పర్మిషన్ లేకుండా పోలీసులు రాకూడదు. అట్లాంటిది లేడీస్ హాస్టల్లోకి అర్ధరాత్రి ప్రవేశించి వాళ్ళని నానా రకాలుగా ఇబ్బంది పెట్టారు. అవన్నీ తెలిసిన తర్వాత జస్టిస్ ఆయన నరసింహారెడ్డి గారు మార్నింగ్ వాక్కి వెళ్ళి విద్యార్థుల మీద జరిగిన దారుణకాండ తెలుసుకొని అప్పటికప్పుడు సుమోటో కింద కేసు చేయొచ్చు, లేకపోతే ఇంకా దారుణం జరిగేది. స్టీఫెన్ రవీంద్ర అంత కఠినంగా వ్యవహరించడానికి కారణం ఏమనుకుంటున్నారు గోవర్ధన్? అంటే ముఖ్యంగా తెలంగాణ ఉద్యమకారులపైన ఒక దుర్మార్గమైనటువంటి హింస చేయాలి, తెలంగాణ ఉద్యమాన్ని అణిచివేయాలి, తెలంగాణ ఉద్యమాన్ని మొగ్గలోనే తుంచేయాలి అనేది దానికి ముఖ్యంగా విద్యార్థులు, ఉస్మాన్ ఇన్స్టిట్యూట్లో ఉన్నటువంటి వాళ్ళు కేంద్రంగా ఉన్నారు. ఇలా ఇది ప్రధానమైనటువంటిది. అందులో దాంతోపాటు తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి వనరుల్ని కూడా అడ్డు అదుపు లేకుండా దోచుకోవడానికి ఉపయుక్తంగా ఉండాలి. అది తెలంగాణ ఉద్యమం తర్వాత ఏర్పడినటువంటి ప్రభుత్వంలో కూడా ఇలాంటి వాళ్ళకి పెద్ద అందలం ఎక్కించి దాదాపు 10 ఏళ్ల పాటు చాలా కీలకమైనటువంటి పోస్టుల్లో చాలా స్వైర వ్యవహారం చేసినటువంటి మనకు కల్పిస్తోంది. ఇది మనకు కేసీఆర్ ప్రభుత్వానికి పూర్తి స్థాయి అండనిచ్చారు. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమం తర్వాత క్రమాన్ని కనుక చూస్తే మనం మొత్తం ఏది సమగ్ర సర్వే నుంచి మొదలుకొని మొత్తం అంతా కూడా తెలంగాణ భౌగోళిక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతాన్నంతటిని కూడా భూకబ్జాలమయంగా చేశారు. తెలంగాణ వనరుల్ని, తెలంగాణ ఎకానమీని అడ్డు అదుపు లేకుండా దోచుకున్నారు. తెలంగాణలో ఉండేటటువంటి వీళ్ళ కుటుంబ పాలన, ముఖ్యంగా ఈ కేసీఆర్ చక్రవర్తిగా ఉంటే కేసీఆర్ కొడుకు కేటీఆర్ ఉపచక్రవర్తిగా ఉన్నాడు. అది మరో సబ్జెక్ట్. అది ఈ 100 తప్పుల్లో అది కూడా ఒక కీలకమైన అంశంగా భావించాలి మనం. దాంట్లోకి వద్దాం. అంటే స్టీఫెన్ రవీంద్ర లాంటి తెలంగాణ ఉద్యమాన్ని ఆ రోజు వ్యతిరేకంగా అణిచివేయటానికి దానికి కొన్ని రాజకీయ కారణాలు కూడా చెప్తారు. అది ఆయన జగన్కి సన్నిహితంగా ఉండబట్టి, వైఎస్ఆర్కి సన్నిహితంగా ఉన్నప్పుడు, అదే జగన్ కేవీపీకి సన్నిహితంగా ఉండబట్టి రాజకీయ కారణాలు కూడా చెప్తారు. దాన్ని ఎంతవరకు మీరు అంగీకరిస్తారు గోవర్ధన్? అది కూడా వాస్తవమే. అంటే ఆ రోజు ఉన్నటువంటి సమైక్యాంధ్ర ప్రతినిధులకి, సమైక్యాంధ్ర నాయకులకి రాజశేఖర రెడ్డికి కానీ జగన్కి కానీ అతి దగ్గరగా ఉండడం, వాళ్ళ డైరెక్షన్లో పనిచేయడము, ఆ విధంగా తెలంగాణ ఉద్యమాన్ని అణిచివేసేటటువంటి క్రమాన్ని కూడా మనం ఆ క్రమంలో చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విధంగా ఒక రకంగా సమైక్యాంధ్రలో ఉండేటటువంటి వాళ్ళకి, ఆ రోజు ఉన్నటువంటి పాలకులకి ఒక ప్రతినిధిగా పనిచేశారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్ని కాపాడేటటువంటి పేరిట అత్యంత రాక్షసంగా, క్రూరంగా, చాలా దుర్మార్గంగా అణిచివేసినటువంటి క్రమం అతను చేసినటువంటిది కనిపిస్తుంది మనకు చాలా క్లియర్గా. ఎట్లా చూస్తూ అలాంటి స్టీఫెన్ రవీంద్రని గోవర్ధన్ అన్న చెప్పినట్టు సమైక్యాంధ్ర పాలనలో జరిగింది దాష్టికాలు, అరాచకత్వం జరిగింది. మరి అలాంటి స్టీఫెన్ రవీంద్రకి తెలంగాణ రాష్ట్రం వచ్చినాక స్వయం పాలనలో మనం సాధించుకున్న తెలంగాణలో గౌరవం ఇవ్వడము, ఇంకా మంచి ప్రయారిటీ ఇవ్వడం అనేది యాక్చువల్గా ఒక ఎంక్వైరీ కమిటీ వేసి దానికి శిక్ష పడాలి. అదే సందర్భంలో ఖైరతాబాద్ ఆర్టీఓ ఆఫీస్ ముందు జరిగినటువంటి ధర్నా విషయంలో కూడా స్టీఫెన్ రవీంద్ర అప్పటి ఉద్యమకారుడైనటువంటి స్వామి గౌడ్ని టార్గెట్గా హింసించారు అనేటటువంటి విమర్శలు కూడా ఉన్నాయి. చాలా చేశారు ఆయన. అయితే మరి అలాంటి ఆఫీసర్ని కేసీఆర్ ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన చర్చ వచ్చింది కాబట్టి మనం రెండింటిని కంపేర్ చేసి చూస్తున్నాం. అప్పుడు ప్రభుత్వం హయాంలో నళిని చేసిన త్యాగము, స్టీఫెన్ రవీంద్ర చేసిన అరాచకత్వము, నళినికి దక్కిన గౌరవం ఏంటి, మరి స్టీఫెన్ రవీంద్ర గారికి ఇచ్చిన ప్రాతినిధ్యం ఏంటి, ఆయనకి ఇంపార్టెన్స్ పోస్ట్ ఇవ్వడము, ఇదే కేసీఆర్ కేటీఆర్ ఆయన పిలిపించుకొని మంచి ప్రాధాన్యత ఇవ్వడం అంటే వీళ్ళు పైకి మాత్రమే తెలంగాణ ఉద్యమం అనేది ముసుగు. వాళ్ళ స్వప్రయోజనాలు, వాళ్ళ ఆర్థిక లావాదేవీలు, వాళ్ళ పదవుల చుట్టే తిరిగింది. కాబట్టి మన గోవర్ధన్ గారు చెప్పినట్టు ఇది ఒక ప్లాన్డ్ డిజైన్డ్ ప్రకారం చేసిన కుట్రని. ఇప్పుడు మనం ఇంత చర్చలో నళిని రాసిన లేఖనైతే చూడాల్సినటువంటి అవసరం ఉంది. నళిని రాసిన లేఖలో
అంటే హృదయానికి హత్తుకునేటటువంటి భావం ఉంది, భాష ఉంది, ఆమె పడుతున్నటువంటి తపన ఉంది, ఆమె పడుతున్నటువంటి అంటే పూర్తిగా యోగినిగా మారినటువంటి ఆమె జీవితం ఉంది. ఒకసారి ఆ లేఖలో ఏముందో చూద్దాం. అలాగే నళిని చేసినటువంటి పోరాటాలు కూడా చూద్దాం. ఒకసారి నళిని చేసినటువంటి పోరాటాలు ఫాలోడ్ బై లేఖ. ప్లీజ్ పీసీఆర్. డిఎస్పీ నళిని, దోమకొండ నళిని. ఈమె చాలా మందికి గుర్తుండే ఉంటుంది. తెలంగాణ ఉద్యమ సమయంలో తన పదవిని వదిలేశారు నళిని. 12 ఏళ్ల క్రితం పదవికి రాజీనామా చేసి వెళ్లిపోయారు. మళ్ళీ ఇన్నేళ్లకు ఆమె పేరు మళ్లీ తెరపైకి వచ్చింది. ఉద్యమ పార్టీ బీఆర్ఎస్ పడిపోయింది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరడంతో నళినిని గుర్తు చేసుకుంటున్నారు చాలా మంది. సోషల్ మీడియాలో ఆ పేరు బాగా వినిపిస్తోంది. ఆమెను మళ్లీ ఉద్యోగంలోకి తీసుకోవచ్చు కదా అంటూ సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తులు చేస్తున్నారు. 2012లో తన డీఎస్పీ పదవికి రాజీనామా చేశారు నళిని. అది తెలంగాణ ఉద్యమ కాలం. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమిస్తున్న వారిపై లాఠీలు జులపించలేనంటూ ఆమె ఉద్యోగానికి రాజీనామా చేశారు. తెలంగాణ ఏర్పడ్డాకే మళ్లీ ఉద్యోగం చేస్తా అంటూ డీఎస్పీ స్థాయి పదవిని వదిలేశారు. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద దీక్ష చేసి కేంద్రానికి తెలంగాణ ప్రజల ఆకాంక్షను బలంగా చాటారు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఆమె కనిపించకుండా పోయారు. ఉద్యమ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత కూడా నళిని గురించి పట్టించుకోలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయినా నళినిని మళ్లీ ఉద్యోగంలోకి తీసుకోవాలని విజ్ఞప్తులు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యోగానికి రాజీనామా వేసిన ఆమెకు మళ్లీ న్యాయం చేయాలని అడుగుతున్నాయి. అయితే వీటన్నింటికి సమాధానంగా నా మనసులో మాట అంటూ నళిని పేరు మీద ఒక మెసేజ్ కూడా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది. ఇది నా మనసులో మాట. నేను డీఎస్పీ ఉద్యోగానికి రాజీనామా చేసి 12 ఏళ్లు పూర్తయిన తర్వాత కూడా నన్ను ఇంకా జనం గుర్తుంచుకున్నారన్న విషయం ఈ రోజు వస్తున్న మెసేజ్ల ద్వారా నాకు అర్థమవుతోంది. చాలా సంతోషం. నన్ను గుర్తుపెట్టుకున్న వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నా. కొందరు జర్నలిస్టులు వాయిస్ కావాలని అడుగుతున్నారు. నేను దీనికి సుముఖంగా లేను. ఎందుకంటే నేను ప్రస్తుతం ప్రశాంతమైన జీవితం గడుపుతున్నా. అందుకే ఇలా ప్రకటన చేయాల్సి వచ్చింది. ప్రస్తుతం నేను ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తూ యజ్ఞ బ్రహ్మగా, వేద ప్రచారకురాలిగా, ఆర్ష కవయిత్రిగా తపోమయ జీవనం గడుపుతున్నా. పూర్తి సాత్వికంగా మారిపోయా. ఉద్యమ సమయంలో అంటే డిసెంబర్ 4, 2011 నన్ను సస్పెండ్ చేశారు. నాది దేశద్రోహం అన్నారు. చాలా బాధేసింది. సుష్మా స్వరాజ్ ఒక్కరే దాన్ని ఖండించారు. ఢిల్లీలో దీక్ష, తెలంగాణలో యాత్ర, పరకాల ఉప ఎన్నికల్లో పోటీ, బీజేపీ సభ్యత్వం తీసుకోవడం ఇవన్నీ ఉద్యమంలో భాగంగానే చేశాను. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కూడా నేను ఎవరినీ కలవలేదు. ఏనాడూ నా కోసం నేనేమీ అడగలేదు. నా రాజీనామాను విత్డ్రా చేసుకుంటున్నట్లు వినతిపత్రం ఏనాడూ ఇవ్వలేదు. అలాంటప్పుడు ఇలా నేను సడన్గా వార్తల్లోకి ఎలా వచ్చా? ఇంతమందికి నా కాంటాక్ట్ నంబర్ ఎలా తెలిసింది అనేది ఆశ్చర్యంగా అనిపిస్తోంది. ఏది ఏమైనా ఇప్పుడు కూడా నాకు యాచించడం ఇష్టం లేదు. ఆ అవసరం కూడా నాకు పెద్దగా లేదు. ఒకవేళ ప్రజల ఒత్తిడి మేరకు ప్రస్తుత ప్రభుత్వం ఏమైనా అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ జాబ్ ఇచ్చినా ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా నేను దానికి పూర్తి న్యాయం చేయలేను. రొమటైడ్ ఆర్థరైటిస్ వల్ల నా ఫిజికల్ ఫిట్నెస్ కూడా చాలా పోయింది. చాలా కాలం గడిచింది కూడా. కాబట్టి పోలీస్ యాప్టిట్యూడ్ను కూడా నేను కోల్పోయాను. ఇక టెక్నికల్ విషయాలకు వచ్చినట్లయితే పోలీస్ సర్వీస్ రూల్స్ నా నియామకాన్ని ఒప్పుకోవు. ఎవరైనా హైకోర్టులో పిల్ వేస్తే నా నియామకం రద్దవుతుంది కూడా. అదే జరిగితే కొరివితో తలగొక్కున్నట్లవుతుంది. గతంలో ముఖ్యమంత్రి రోసయ్య ఇచ్చారు కదా అని వెళ్తే ఏం జరిగిందో 18 నెలలు ఎంత ఇబ్బంది పడ్డానో నాకు ఇంకా గుర్తుంది. అందుకే ఉద్యోగం నేను అడగను. కానీ బతికి ఉన్నంత వరకు ఏదో రకంగా ప్రజాసేవ చేస్తూనే ఉంటాను. త్యాగి నుంచి యోగిని అయ్యి పతాంజలి సంస్థ ద్వారా ఆయుర్వేదం, యోగాను ప్రచారం చేశా. రోగిని అయి కూడా కోలుకున్నా. ఇప్పుడు తపస్వినై, నిత్యాగ్నిహోత్రినై సనాతన ధర్మ మూలాధారమైన వేదం, యజ్ఞము ప్రచారం చేస్తున్నా. ఇదే మార్గంలో ముందుకు వెళ్లాలని భావిస్తున్నా. ఆనాడు నాలో పొంగింది దేశభక్తి అయితే ఇప్పుడు నాలో దైవభక్తి ఉంది. ప్రస్తుతం నాలో క్షాత్రత్వం పోయి బ్రాహ్మణత్వం ప్రవేశించింది. అడగందే అమ్మైనా అన్నం పెట్టదు కదా, అలాగే ఆకలి వేయందే ఎవరూ కూడా అన్నం కావాలని అడగరు అంటూ తన మనోగతంలో పేర్కొంది. ఇది నళిని రాసిన మొదటి లేఖ. నళిని రాసిన లేఖలో ఆమె అంటే నాలో క్షాత్రత్వం పోయి బ్రాహ్మణత్వం ప్రవేశించింది, నేను యోగినిగా మారాను అంటోంది. అదే సందర్భంలో ఈ చర్చ ఒక పక్క జరుగుతుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఒక రివ్యూలో నళినికి సంబంధించిన ప్రస్తావన తీసుకొచ్చారు. నళిని అంటే మళ్ళీ ఉద్యోగం ఇవ్వటం లేదా స్పెషల్ ఏదన్నా కోటాలో ఇవ్వటం,
దీనికి సంబంధించినటువంటి పాసిబిలిటీస్ ఏంటి వర్కౌట్ చేయండి అని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ని ఆదేశించారు. ఆ సీఎం ఆఫర్ ఎప్పుడైతే బయటకు వచ్చిందో దాని మీద మళ్ళీ మరొక లేఖ రిలీజ్ చేశారు, ఒక సమగ్రమైనటువంటి లేఖ రిలీజ్ చేశారు. ఆ లేఖలో మరిన్ని అంశాలు ఆవిడ ప్రస్తావించారు. దానికి సంబంధించి ఆవిడ అంటే ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి ఆఫర్ని తీసుకోవడానికి తనకున్నటువంటి ఫిజికల్ ఫిట్నెస్ కానీ ఇతర అంశాలు కానీ తన జీవన శైలి మారిపోయింది అనేటటువంటి విషయాన్ని కానీ ఆమె ప్రస్తావించారు. ఒకసారి ఆమె అంటే రెండో లేఖను ఒకసారి చూద్దాం. మీరు నాపై చూపిస్తున్న అభిమానానికి నా కళ్ళు చెమ్మగిల్లుతున్నాయి. మీ ఆత్మీయత నా హృదయానికి గొప్ప స్వంతన కలిగించింది. ఈ నేపథ్యంలో గతం ఒక రీల్లా నా కళ్ళ ముందు కదులుతుంది. ఎన్నాళ్ళు నేను ఒక సస్పెండ్ ఆఫీసర్గా సోషల్ స్టిగ్మాను మోసాను. నన్ను ఆనాటి ప్రభుత్వం 3 ఏళ్ళు చాలా ఇబ్బంది పెట్టింది. ఒక్క మాటలో చెప్పాలి అంటే క్షణం ఒక గండంలా గడిచింది. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లెగిచినప్పుడు 2009 డిసెంబర్ 9న నేను చేసిన రాజీనామా చాలా సంచలనాన్ని రేకెత్తించింది. అదే రాత్రి చిదంబరం గారు చేసిన ప్రకటన ఉద్యమాన్ని చప్పున చల్లార్చింది. నాటి సీఎం రోసయ్య గారు మహిళా దినోత్సవ రోజున నాకు నా ఉద్యోగాన్ని కానుగ్గా తిరిగి ఇస్తున్నట్లు ప్రకటిస్తే నేను రాజీనామాను విత్డ్రా చేసుకుని డిపార్ట్మెంట్లో చేరాను. నా జీవితంలో నేను చేసిన అతిపెద్ద తప్పు అదే. 18 నెలలు పద్మ వ్యూహంలో చిక్కుకున్నట్లు నేను ఎదుర్కొన్న ఒత్తిడి, అవమానాలు నాకు బ్యూరోక్రసీపైనే నమ్మకం పోయేలా చేశాయి. ఉమెన్ ప్రొటెక్షన్ సెల్లో పోస్టింగ్ ఇచ్చి నాకు ఛార్జ్ మెమోలు ఇచ్చి వివరణ కోరటం, ఎక్స్ప్లెనేషన్స్ రాయమండం, రిమార్క్ రాయటం, బ్యాచ్లో నా ఒక్కదానికి ప్రమోషన్స్ ఆపేయడం, ప్రొబేషన్ పీరియడ్ ఎక్స్టెండ్ చేయడం వంటివి చేశారు. నన్ను ఒంటరిని చేసి ఒక కానిస్టేబుల్ కంటే హీనంగా ట్రీట్ చేశారు. విషయాలని నన్ను ఆనాటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి గారికి మొరపెట్టుకునేలా చేశాయి. కానీ ఉమ్మడి రాష్ట్రంలో నాకు వారి అపాయింట్మెంట్ కూడా దొరకలేదు. బయట ఉద్యమ నాయకులను సంప్రదిస్తే వాళ్ళు నాకు సహాయం చేయకపోగా ఎగతాళి చేశారు. తెలంగాణ చిన్నమ్మ సుష్మా స్వరాజ్ గారికి, సోనియా గాంధీజీకి లేఖలు రాసి నా పరిస్థితిని, రాష్ట్ర దుస్థితిని వివరించా. ప్రత్యక్ష ఉద్యమంలో నేను మళ్ళీ పాల్గొనడం అనివార్యమనిపించింది. మళ్ళీ రాజీనామా చేసి ఉద్యమంలోకి వచ్చా. తెలంగాణ కోసం ఒకవైపు వేధింపులు తట్టుకోలేక ఒకవైపు ఉద్యోగానికి రాజీనామా చేయాలనుకున్నా. ప్రజల్లోకి వెళ్ళా. శ్రీకృష్ణ కమిటీ ప్రభావంతో జరుగుతున్న జాప్యాన్ని ప్రశ్నిస్తూ నా ఉద్యమ కార్యాచరణ ప్రకటించా. ప్రభుత్వం వెంటనే నన్ను సస్పెండ్ చేసింది. దేశద్రోహం వంటి తీవ్ర ఆరోపణలు అందులో ఉన్నాయి. అన్ని పత్రికల్లో నా ఫోటోలు వేసి ఈ వార్తను పెద్దగా రాసి హైలైట్ చేశారు. ఆనాడే నాకు డిపార్ట్మెంట్పై ఏహభావం కలిగింది. సుష్మా స్వరాజ్ గారు నల్గొండ సభకు ఆ రోజే రావడం, నన్ను అర్థం చేసుకుని అక్కున చేర్చుకోవడం నాకు కాస్త స్వంతన చేకూర్చింది. నాలోని ఒక డైనమిక్ కమిటెడ్ ఆఫీసర్ ఆ రోజే హత్య చేశారు. మీ వినతికి కృతజ్ఞతలు. 12 ఏళ్ల తర్వాత తెలంగాణ మూలాలు కలిగిన ఒక సీఎంగా మీరు వచ్చారు. నా గురించి ఆరా తీశారు. ఉద్యోగం ఇవ్వాలని ఆదేశించారు. చాలా సంతోషంగా ఉంది. మీ వినతికి కృతజ్ఞతలు. ఇన్నాళ్లకు నా పోరాటానికి, సంఘర్షణను జనం తెలుసుకునే ఒక సందర్భాన్ని సృష్టించారు. మీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మీ ద్వారా తెలంగాణ ఉద్యమంలో బతికి బయటపడి సర్వం కోల్పోయిన వాళ్లలో నేను ముందు వరుసలో ఉన్నానన్న విషయం ప్రజలకు అర్థమైంది. నిజం నిలకడ మీద తెలుస్తుంది అనేది నిరూపణ అయింది. ఉద్యమంలో నేను నిర్వహించిన కీలకమైన పాత్ర నన్ను ప్రజలకు దగ్గర చేస్తుంది. కానీ నా బంధుమిత్ర పరివారం మాత్రం అందరూ నన్ను వెలివేశారు. మానసిక శిక్ష 10 ఏళ్లు అనుభవించా. పర్యవసానంగా ఇల్లు, కుటుంబం, ఆరోగ్యం, మనశ్శాంతి అన్నీ కోల్పోయాను. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాను. జీవోత్సవంలా బ్రతికాను. 2 ఏళ్ల క్రితం దేవుడి దయ వల్ల నా జీవితంలోకి మహర్షి దయానంద సరస్వతి ప్రవేశించారు. వేదమాత, యజ్ఞదేవతలు నాలో తిరిగి ప్రాణం పోశారు. అందుకే నా జీవితాన్ని ఆ మహనీయుని చరణాలకు సమర్పించుకున్నాను. జీవితంలో 10 జన్మలకు సరిపడా కష్టాలు పడ్డాను. చాలు, ఇంకా నేను ఎవరి కోసం ఇంకెటువంటి త్యాగం చేయలేను. జన్మరాహిత్యం కోసం అష్టాంగ యోగ మార్గంలో నడుస్తున్నాను. వేద ప్రచారాలు చేస్తూ వైదిక యజ్ఞ బ్రహ్మగా సనాతన ధర్మాన్ని ప్రచారం చేయడమే నా ముందున్న కర్తవ్యం. దీనివల్ల నా ఆత్మ ఉన్నతితో పాటు సమాజ ఉన్నతికి కూడా పాటుపడవచ్చు. కాబట్టి నా పంతా మార్చుకోలేను. మీరు భావిస్తున్నట్లు పోలీస్ కాకుండా వేరే ఉద్యోగం కూడా నేను చేయలేను. ఎందుకంటే నా అమూల్య సమయాన్ని బ్యూరోక్రసీకి వెచ్చించలేను. శ్రేయో మార్గం విడిచి మళ్ళీ ప్రయో మార్గం వైపు రాలేను. అన్ని దానాల్లో గొప్పదైన విద్యాదానాన్ని చేస్తూ పుణ్యం మూట కట్టుకోవాలనే కోరిక తప్ప నాకింకేమీ లేదు.
పరమేశ్వరుడు నన్ను క్రిమినాలజీ నుంచి ఫిలాసఫీ వైపు నడిపించారు. గన్స్థానంలో నా చేత వేదం పట్టించారు. నా వాణిలో మాధుర్యాన్ని నింపి నన్ను ఆచార్యాన్ని చేశారు. నా ఈ ప్రస్థానం చాలా సంఘర్షణలమయం, వేదనాభరితం. నన్ను ఈ ఉద్యోగం నుంచి ఎవరూ సస్పెండ్ చేయలేరు. నేను దీనికి రాజీనామా చేయాల్సిన పరిస్థితులు ఎన్నడూ కలగవు. కాబట్టి అంతిమంగా నేను సీఎంగా మిమ్మల్ని కోరేది ఏంటంటే, నాపై కరుణ చూపి స్టేటస్ కో అనుమతించండి. నాలా ఇంకో ఆఫీసర్ డిపార్ట్మెంట్లో ఇబ్బందులు పడకుండా తగిన చర్యలు తీసుకోండి. మీలో మంచి స్పార్క్ ఉంది. మీ నుంచి చక్కని పాలన ఆశించవచ్చు అనిపిస్తుంది. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అని నా జీవితంలో రుజువైంది. ఇక నాకు మీరు న్యాయం చేయాలి అంటే, నాకు ఉద్యోగం ఇవ్వడానికి బదులు నా ధర్మ ప్రచారానికి ఉపయోగపడేలా ఏదైనా సహాయం చేస్తే స్వీకరిస్తాను. ఎందుకంటే మీరు రాజు, నేను బ్రాహ్మణిని. మీరిచ్చే ప్రభుత్వ ఫండ్ను నేను స్వతంత్రంగా ఉంటూనే ఒక వేద, యజ్ఞ, సంస్కృత సంబంధ ధార్మిక కేంద్రం ఏర్పాటుకు వినియోగిస్తాను. ఇలా డిఎస్పీ నళిని సీఎం ఉద్యోగ ఆఫర్ను సున్నితంగా తిరస్కరించడమే కాకుండా ఆమె రాసిన లేఖ పోలీస్ డిపార్ట్మెంట్లో ఎంతో మందిని ఆలోచింపజేసింది. కర్కశ హృదయాలను సైతం కదిలించి వేసింది. ఇది నళిని రాసిన లేఖ ముఖ్యమంత్రికి. ఆవిడ ముఖ్యమంత్రిని తెలంగాణ మూలాలు కలిగిన వ్యక్తి, మీరు సీఎంగా ఉన్నారు, మీలో స్పార్క్ ఉంది అంటుంది. అదే సందర్భంలో నేను బ్రాహ్మణత్వం స్వీకరించాను నేను అంటుంది. దీనికి ఒక లాజికల్ కన్క్లూజన్గా తెలంగాణ ఉద్యమకారుడిగా మీరే సలహా ఇస్తారు? అంటే నల్లి గారు రాసిన లేఖ చూస్తే మనకి అక్కడ అక్షరాలు కాదు, ఆమె మనోగతం, ఆమె పడిన బాధ, ఈ 12 ఏళ్ళు ఆమె అనుభవించిన నరకం కానీ ఆ 3 ఏళ్ళు అనుభవించిన బాధని మనం అర్థం చేసుకుంటే, ఉద్యమంలో ఉన్నాం కాబట్టి మాకు అర్థమవుతుంది. ఇప్పుడు సమాజం కోసం త్యాగం చేసిన నళిని గారు తన ఉన్నత ఉద్యోగాన్ని వదిలిపెడితే అటు బయట సమైక్యాంధ్ర పాలకులు హింసించారు, ఇక్కడ ఉద్యమకారులు ఆమె బిట్వీన్ ద లైన్స్ చదివితే ఆనాటి ఉద్యమ నాయకులు కూడా చేశారు. ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, లేకపోతే అప్పుడున్న సమైక్యాంధ్ర పాలకులతో ఆమె ఎదుర్కోవడానికి బెటర్గా ప్రిపేర్ అయ్యే ఉద్యమంలోకి వచ్చింది, రిజైన్ చేసింది. కానీ ఏదైతే అప్పుడు కేసీఆర్ గారు కానీ హరీష్ గారు కానీ అప్పుడున్న నాయకులు వీళ్ళిద్దరూ మరి ఆమెను పట్టించుకొని ఆమెకు స్వాంతన కలిగే విధంగా ఒక అభయహస్తం ఇచ్చుంటే, ధైర్యంగా ఉంటే ఆమెకి ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. అంటే ఉద్యమకారులను కాపాడుకోవాల్సిన ఉద్యమ నాయకత్వము ఉద్యమకారులను గాలికి వదిలేసింది అనడానికి నల్లి గారి ఎగ్జాంపుల్. అంటే ఆవిడ మానసిక సంఘర్షణ చాలా క్లియర్గా చెప్పింది. ఆ మానసిక సంఘర్షణ క్రమంలో బంధువుల నుంచి కూడా చాలా అవమానకరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నానని చెప్తుంది, సమాజంలో అవమానకరమైన పరిస్థితులు ఎదుర్కొన్నానని చెప్తుంది. కానీ ఇది రకంగా ఉద్యమంలో అవమానాలు ఎదుర్కొన్న వాళ్ళు ఒక పక్కన ఉంటే, మరోపక్క ఉద్యమకారుని కొట్టిన వాళ్ళు మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి పరిస్థితి చూసాం. గోవర్ధన్ గారు ఏమంటారు దీని గురించి? తెలంగాణ సమైక్యాంధ్రలో అవమానమే కాకుండా ఈ 10 ఏళ్ల కాలంలో ఇలాంటి వాళ్ళని కనీసం ఆదరించినటువంటిది లేకపోగా దుర్మార్గంగా ఉద్యమ సమయమే కాకుండా దాని తర్వాత కూడా అవమానాలకు తీవ్రంగా గురైంది. ఇదంతా కూడా ఈ ఆదరణ ఉద్యమకారులకు ఇవ్వకపోగా ఆదరణ పూర్తి భిన్నమైనటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పరిపాలన ఈ 10 ఏళ్ల కాలంలో ఈ పోలీసు పరిపాలన దాదాపు రాష్ట్రంలో కొనసాగింది. కేవలం అలాంటి వాళ్ళతోనే ఈ ప్రభుత్వం నిలబడింది. ముఖ్యంగా నళిని ఉద్యమ కాలంలో ఉద్యోగంలో ఉన్నప్పుడు కూడా ఆమె అవమానాలకు గురైంది. దాని తర్వాత ఇలాంటి ఒక ప్రేమ, ఆప్యాయత, అనునయత ఈ క్రమంలో ఉద్యమం తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వంలో కూడా కొనసాగకపోవడం ఆమెకి తీవ్రమైనటువంటి ఆశానిపాదం. అయితే ఆమె ఏదైతే కోరుకుందో దానికి పూర్తి భిన్నమైనటువంటి పరిపాలన తెలంగాణ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం ఈ 10 ఏళ్ల కాలంలో కొనసాగింది. ఆ సున్నితత్వం అవన్నీ కూడా లేకపోవడం, ఒక ఉన్నతమైనటువంటి ఉద్యోగాన్ని త్యాగం చేసినటువంటి మనిషి దాని కొరకు ఒక సుదీర్ఘమైనటువంటి యజ్ఞంలాగా చదివి దాన్ని సాధించి సాధించిన తర్వాత కూడా తెలంగాణలో ఒక అమోఘమైనటువంటి ఆదరణ పొందినటువంటి మనిషి అటు ముందు కానీ తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి, కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి తర్వాత కూడా ఇలాంటి వాళ్లకు ఏ ఒక్కరికి కూడా ఆదరణ లేదు. ఆదరణ ఎవరికి ఉంది అంటే
తెలంగాణను అడ్డు అదుపు లేకుండా దోచుకునే వాళ్ళకి ఉద్యోగ వర్గంలో అటు ఐఏఎస్లో కానీ ఐపీఎస్లో కానీ లేదా మొత్తం కింది స్థాయిలో కానీ మొత్తం రాజకీయ నాయకులు కూడా తెలంగాణ ఉద్యమంలో ప్రజాకంటకులుగా ఉన్నవాళ్ళు. దానం నాగేంద్ర కావచ్చు, లేకపోతే మహేందర్ రెడ్డి కావచ్చు, ఎర్రబెల్లి దయాకర్ రావు కావచ్చు, లేకపోతే తలసాని శ్రీనివాస్ యాదవ్ కావచ్చు, లేకపోతే ఉద్యమ ద్రోహులుగా ఆ రోజు ఉన్నటువంటి వాళ్ళకి ఈరోజు చాలా ప్రముఖమైనటువంటి స్థానంలో వాళ్ళని ఈ 10 ఏళ్ల కాలంలో విఠల్ గారికి ఏదో అభిప్రాయం ఉన్నట్టుంది ఇక్కడ. గోవర్ధన్ అన్న గారు చెప్పినట్టు మా అందరికీ అది మిషన్ తెలంగాణ. ఇప్పుడు వీళ్ళందరికీ కుషన్ తెలంగాణ. ఇప్పుడు కేసీఆర్ కోసం పనిచేసి బాజా భజంత్రీలు కొట్టిన వాళ్ళకేమో పదవులు, తెలంగాణ కోసం జీవితం త్యాగం చేసి జైలుకి ఎన్నోళ్ళు, జీవితంలో విలువైన కాలాన్ని కోల్పోయిన వాళ్ళకేమో ఏమి లేవు. తెలంగాణలోకి నై అన్న వాళ్ళకి సై పదవులు, తెలంగాణకి సై అన్న వాళ్ళకి నై. ఇది పూర్తిగా తెలంగాణ ఉద్యమ ద్రోహుల పార్టీగా ఉంది. 10 ఏళ్ల పాలనలో తెలంగాణ స్వయం పాలనలో ఉద్యమకారులని అవమానపరచడం. నిన్న చర్చ సందర్భంగా ఇంకొక విషయం ప్రస్తావనకు వచ్చింది. నిన్న 1వ ఎపిసోడ్లో ఇది గ్రేటర్ హైదరాబాద్ రాష్ట్ర సమితి పార్టీగా మారిపోయింది అనేది, దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఇప్పుడు తెలంగాణ ఉద్యమం పుట్టింది తెలంగాణ భూమిపుత్రులకి న్యాయం జరగాలని చెప్పి. ఇవాళ ఏ సమైక్యాంధ్ర పాలకుల చేతిలో తెలంగాణ నష్టపోయింది అన్ని రకాలుగా అని చెప్పి ఆంధ్రలో పుట్టిన వాళ్ళంతా లంకలో పుట్టిన వాళ్ళంతా రాక్షసులు అని చెప్పి రకరకాలుగా ఆంధ్రలను అవమానించి తెలంగాణ రాష్ట్రం ఏర్పడంగానే అదే ఆంధ్ర కాంట్రాక్టర్లు, అదే కోస్తా ఆంధ్ర జిల్లా పెట్టుబడిదారుల చేతిలో పూర్తిగా తెలంగాణ అప్పచెప్పారు. అంతకుముందు అన్న గోడలు కిటికీలు ఉంటే ఇప్పుడు మొత్తం ఓపెన్గా బార్లా తెరిచి కేసీఆర్ ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలు బెనిఫిట్ పొందిన కాంట్రాక్టర్లు, బెనిఫిట్ పొందిన వర్గాలు అన్ని చూస్తే కూడా మీరు అన్నట్టు గ్రేటర్ హైదరాబాద్లో సెటిల్ అయిన సెటిలర్స్ చుట్టూ తిరిగింది తప్ప మైగ్రెంట్ కావచ్చు. ఆ రోజు సెటిలర్స్ అని వాడిన ఉద్యమంలో మరి ఏ నాన్ లోకల్కి వ్యతిరేకంగా వచ్చిన ఉద్యమము లోకల్ ఎక్కడైనా కూడా లోకల్ భూమిపుత్రులు. ఇందాక మాట్లాడినట్టుగా ఏదైతే తెలంగాణ ఉద్యమంలో అగ్రభాగాన్ని నిలిచినటువంటి వరంగల్, అవును, కేవలం 2 సీట్ల గెలిచింది. ఉద్యమానికి ఎపిసెంటర్ అది. వరంగల్లో 2 సీట్ల గెలిచింది టీఆర్ఎస్. కరీంనగర్లో ఉత్తర తెలంగాణలో చాలా బలంగా ఉంది అనుకుంటున్న టీఆర్ఎస్ కూడా ఒక ఊహించని రిజల్ట్స్ వచ్చినాయి. అంటే వాళ్ళు కేవలం తెలంగాణ రాష్ట్ర సమితి అనేది తమ కుటుంబము, తమ నలుగురు కోసం 4 కోట్ల మంది ప్రజల త్యాగాలు, 4 పదవుల కోసం, భోగాల కోసం అనుభవించారు. కాబట్టి ఇలా తెలంగాణ భూమిపుత్రులు అంతా కూడా టీఆర్ఎస్ అనే పార్టీని మర్చిపోయారు. వాళ్ళు అందుకనే బీఆర్ఎస్ అనే కొత్త డ్రామా ఆడారు, జనం కూడా రిజెక్ట్ చేశారు. గోవర్ధన్ గారు, అంటే ఒక విద్యుత్ రఘు కానీ, ఒక విఠల్ కానీ, ఒక గోవర్ధన్ కానీ, ఒక శంకరమ్మ కానీ, ఒక నళిని కానీ, వీళ్ళందరూ టీఆర్ఎస్కి ఎందుకు నచ్చలేదు అంటారు? మీ అభిప్రాయం ఏంటి? నేను ఇంకా టీఆర్ఎస్కి అంటున్నా, బీఆర్ఎస్ కనలేదు. వీళ్ళందరూ కూడా గోవర్ధన్ గారు, మీరు గమనించారో లేదో, నేను ఇంకా టీఆర్ఎస్కి అంటున్నా. బీఆర్ఎస్గా మారకముందే మీరు ఎవరు నచ్చలేదు. బహిరంగ సభలో మిమ్మల్ని పరిగెత్తిచ్చి కొట్టమని కేసీఆర్ అన్న మాట కూడా ఇందాక నాకు ప్రస్తావన వచ్చింది. అవును, 2015 జూలై 5వ తారీఖున జరిగినటువంటి బహిరంగ సభలో మేము అప్పుడు ప్రాణహిత మార్చి తప్పుడు డిజైన్తో ఒక ఘోరమైనటువంటి అవినీతి ప్రాజెక్టును కాళేశ్వరం ఎత్తుకుంటున్న సమయంలో ఒక 43,500 కోట్ల భగీరథ ప్రాజెక్టుని రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టి రాష్ట్ర ఖజానాన్ని దోచుకుంటున్న సమయంలో మేమందరం కూడా ఇది సమైక్యాంధ్ర ప్రభుత్వాలు దోచుకున్నటువంటి దోపిడీ కంటే ఒక అడ్డు అదుపు లేనటువంటి ఒక గిన్నిస్ బుక్ రికార్డు దోపిడీ జరిగిందని చెప్పేసి తెలంగాణ ఉద్యమంలో ఏదైతే మేము కాదు కూడదు ప్రజలకు మేలు జరగాలి అని చెప్పి ఏదైతే జరిగిందో దానికి పూర్తి భిన్నమైనటువంటి పరిపాలన ఈ గిన్నిస్ బుక్ రికార్డు లాంటి దోపిడీ, గిన్నిస్ బుక్ రికార్డును చెరిపివేసినటువంటి దోపిడీ జరిగింది. అందుకనే ఒక విఠల్ కేసీఆర్కి ద్రోహిగా మారాడు, గోవర్ధన్ ద్రోహిగా మారాడు, రఘు కూడా ఆయన కాళేశ్వరం ప్రాజెక్టు అది ఎంత మాత్రం కూడా అది ఆమోదయోగ్యమైంది కాదు, అది మొత్తం తెలంగాణ ఖజానాని మొత్తం సర్వనాశనం చేస్తుంది అని చెప్పేసి మేము ఎప్పుడైతే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నిలబడ్డామో అది ఈరోజు ప్రాణహిత తుమ్మిడిరెట్టి సరైంది. దాంతోపాటు కాళేశ్వరం అనేటటువంటిది మొత్తం అది కుప్పకూలిపోయింది, అది దాదాపు కుంగిపోయింది. అది దాదాపు డ్యామ్ సేఫ్టీ వాళ్ళు చాలా క్లియర్గా చెప్పేసి ఈ కాళేశ్వరంకి ఎందుకు పనికిరాదని చెప్పేసి ₹1,00,000 కోట్ల నిధులు పనికి రాకుండా పోయాయి. ఇది దీనివల్ల కేసీఆర్ ఏ విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని
దోచుకున్నాడు. ఒక 67,000 కోట్ల రూపాయల అప్పుల రాష్ట్రం ఇలా 5 లక్షల కోట్ల రూపాయల 5.5 లక్షల కోట్ల రూపాయల అప్పుల రాష్ట్రంగా మారింది. నీళ్లు, నిధులు, ఉద్యోగాలు అనేటువంటివి వాళ్ళ కుటుంబంలో ఉద్యోగాలుగా మారినాయి తప్ప మొత్తం ఇంకా ముఖ్యంగా ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్లో గెలిచినవి కానీ హైదరాబాద్ చుట్టుపక్కల గెలిచినవి కూడా వీళ్ళు తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకున్నటువంటి సొమ్ముతో గెలిచారు తప్ప వీళ్ళు తెలంగాణ హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి వాళ్ళ విఠల్ ఒక మాట అంటున్నారు, తెలంగాణ భూమిపుత్రులు మళ్ళా భూమిపుత్ర నినాదం ఒకసారి దాదాపు 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ తెర మీదకి వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. తెలంగాణ భూమిపుత్రులు కాంగ్రెస్ని అంటే టీఆర్ఎస్ని వ్యతిరేకించారు, మైగ్రెంట్ తెలంగాణ వాళ్ళు ఎక్కువగా టీఆర్ఎస్ తోటి ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీని మీద మీరే ఉంటారు? అంటే ఇది అసలు వాస్తవంగా ఇక్కడ హైదరాబాదులో ఉండేటటువంటి వాళ్ళు ఇక్కడ ఉండేటటువంటి స్కైవేలు, ఈ బ్రిడ్జెస్, లేకపోతే ఈ అందమైన జిలుగులు, లేకపోతే వాళ్ళకు 24 గంటల కరెంటు పేరిట వచ్చినటువంటి ఈ పై మెరుగులు కొద్దిమంది చూశారు. ఎక్కువ మంది ఓటింగ్కు దూరంగా ఉన్నారు. దీని అంతటి క్రమాన్ని కూడా మనం పరిశీలిస్తే మొత్తంగా విపరీతమైనటువంటి డబ్బు కూడా ఇక్కడ పనిచేస్తుంది. ఇక్కడ మొత్తంగా చాలామందిని మైనారిటీస్ని కూడా భయపెట్టి, అటు ముస్లిం మైనారిటీస్ని కావచ్చు, క్రిస్టియన్ మైనారిటీస్ని కావచ్చు, భయపెట్టి కూడా విపరీతమైనటువంటి డబ్బు అనేక మందికి పంపిణీ చేసి ఇది ఒక పోల్ మేనేజ్మెంట్లో భాగంగా జరిగినటువంటి ప్రక్రియ తప్ప వాస్తవంగా వీళ్ళు కూడా లోతుగా పరిశీలిస్తే ఇక్కడ ఈ గెలిచేటటువంటి అవకాశం కూడా లేదు. ఇక్కడ తెలంగాణలో అంటే తెలంగాణ అస్తిత్వము, తెలంగాణ భావజాలము, అదే సందర్భంలో తెలంగాణ ఆత్మ గౌరవం ఇవన్నీ కాకుండా అభివృద్ధి పనిచేసింది అనేది ఒక భావం కనిపిస్తుంది గవర్నర్ గారి మాటల్లో. దీన్ని మీరు ఎట్లా? జనరల్గా కూడా అర్బనైజేషన్లో ఉన్న సైకాలజీ కానీ అర్బనైజేషన్కి ఉన్న ప్రయారిటీస్ కూడా వాళ్ళకి ఏంటంటే ఉరుకులు పరుగుల జీవితంలో పొద్దున ఆఫీస్కి వెళ్ళడము, సాయంత్రం రావడము, వీకెండ్స్లో వెళ్ళడంతో ఈ మధ్యతరగతి వర్గము ఈ బతుకు తెరువు కోసం వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు పెరగడంతో ఈ గోవర్ధన్ అన్న చెప్పినట్టు వెస్ట్ సైడ్ హైదరాబాద్ డెవలప్మెంట్ చేసి బిల్డింగులు, వెలుగు జిలుగులు వీటితో చూసి నిజంగానే ఇదంతా తెలంగాణ అంతా ఇట్లనే ఉంటుందేమో డెవలప్మెంట్ అనే ఒక భ్రమలోకి తీసుకెళ్ళరు. ఎప్పుడు కూడా పాలిటిక్స్లో నెరేటివ్ అను ఆప్టిక్స్ ఇంపార్టెంట్. హైదరాబాద్ చుట్టుపక్కల ఎవరైనా కొత్తగా వచ్చితే కూడా అబ్బా ఇంత అద్భుతంగా జరిగిందా అనేటట్టు చేశారు. అంటే అభివృద్ధి అంటే ఆ బిల్డింగ్లు కట్టడము, స్కై స్క్రేపర్స్ కట్టడము, టెక్నాలజీ డెవలప్మెంట్ కాదు. స్వేచ్ఛ, సమానత్వము, ఆత్మగౌరవం లేని అభివృద్ధిని మోడల్ని తీసుకొచ్చి ఒక కొత్త మేడిపండు చూడు మేలిమై ఉండు, పొట్ట విప్పి చూడు పురుగులు ఉండు అన్నట్టు ఒక మేడిపండు లాంటి అభివృద్ధిని చూపించారు. దాని పొట్ట కూడా పగులుతుంది. ఇప్పుడు ఒకసారి కొత్త ప్రభుత్వం వచ్చినాక ఇక్కడ హైదరాబాద్ అభివృద్ధికి ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టారు. అరవింద్ విఠల్ ఇక్కడ కీలకమైనటువంటి విషయం మరొకటి చూడాలి. విఠల్ చెప్పినటువంటి కోణం నుంచి అంటే ఇలా స్కైవేల్లో ఇక్కడ పట్టణ అభివృద్ధి, కేసీఆర్ కొడుకు కేటీఆర్ డిఫాక్టో చీఫ్ మినిస్టర్, డిఫాక్టో ఉపచక్రవర్తి, ఇది యాదృచ్ఛికంగా ఐటీ కానీ ఇండస్ట్రీ కానీ లేకపోతే పట్టణ శాఖను తీసుకోవడం అనేది యాదృచ్ఛికం కాదు. వీళ్ళ పోర్ట్ఫోలియోలు చాలా కీలకమైన నీటిపారుదల కానీ, పట్టణ శాఖ కానీ, పారిశ్రామిక శాఖ కానీ, ఐటీ కానీ. దీంట్లో ఈ స్కైవేల్లో ఈయన పర్సంటేజ్ భారీ పర్సంటేజ్, ఒక 40% ఈ బ్రిడ్జిల్లో నిర్మాణాల్లో కూడా విపరీతమైనటువంటి ఒక బిగ్ పర్సంటేజ్. ఈ రోడ్ల నిర్మాణాలు చుట్టూ ఉన్నటువంటి 2వ రింగ్ రోడ్డు, మొదటి రింగ్ రోడ్డు, అనేక రింగ్ రోడ్లలో కూడా దాని చుట్టూ ఉన్నటువంటి అనేక భూముల్లో కూడా ఈ డెవలప్మెంట్ క్రమం అంతా కూడా కేసీఆర్ ఐటీ శాఖ మంత్రికి, పట్టణ శాఖ మంత్రికి, పట్టణ శాఖలో ప్రేరేపితమైనటువంటి అనేక మంది జనం చూసి ఏవైతే ఓట్లేశారో ఇందులో ఒక భారీ వాటా వీళ్ళకెళ్ళింది. వీళ్ళు అంతులేనటువంటి సంపద దోచుకున్నారు. కేటీఆర్ విదేశాల్లో తిరిగేటటువంటిదంతా కూడా పరిశ్రమల కొరకు కాదు. ఆయన విదేశాల్లో ఒక హివెన్ బ్యాంక్స్లో, రహస్య బ్యాంకుల్లో ఆ సంపదని ఎక్కడికక్కడ సర్దుబాటు చేయడానికి వెళ్ళారు తప్ప ఇక్కడ దోచుకున్నటువంటి సంపద, ఆ సంపదలో వచ్చినటువంటి వాటాలతోటే ఈరోజు ఇదంతా ఒక జిలుగు వెలుగుల తెలంగాణను మోసపూరితంగా పాపం హైదరాబాద్లో ఉండే నగరం ప్రజలను వంచారు. మళ్ళీ మనం నళిని సబ్జెక్ట్ పోతాం. నళినికి ఒక లాజికల్ కన్క్లూజన్ ఏమి ఇవ్వాలి? వాస్తవానికి ఆమె రాసిన లెటర్లో నేను సచ్చిన జీవోత్సవం లాగా బతుకుతున్నాను అన్నారు. అది మామూలు మాట కాదు. అంటే ఒక డిఎస్పీ స్థాయి అధికారి ఒక ఆధ్యాత్మిక రంగంలో ఉండి ఒక వేదము, ఆధ్యాత్మిక ఉపాసకురాలుగా ఉన్నామో కూడా తన గతాన్ని గుర్తు చేసుకుంటూ తాను పడిన మానసిక క్షోభ
ఆ అక్షరాలు కళ్ళు చెమర్చిస్తున్నాయి, కళ్ళెమ్మటి నీళ్ళు వస్తున్నాయి. అంటే ఉద్యమంలో ఒక నల్లి రాసిన లెటర్ అనేది 4 కోట్ల మంది ప్రజల్లో ఒక 4 లక్షల మంది నల్లీలు ఉండొచ్చు. ఒక వీళ్ళందరికీ కూడా, మా అందరికీ కూడా ప్రతిరూపం ఆ లెటర్. అంటే మా అందరం కూడా భావోద్వేగానికి గురై ఇంత బాధ అనుభవించినాం అందరం ఏదో రకంగా. గోవర్ధన కావచ్చు, నేను కావచ్చు, అందరం కావచ్చు. అయితే తెలంగాణ రాష్ట్రం వచ్చినాక మాకు ఆశలు ఆకాంక్షలకు అనుగుణంగా ఉండాల్సిన పాలన పెనం మించి పొయ్యిలో పడడం ఒకటి. నళిని గారికి నేను పర్సనల్గా ఒక తమ్ముడుగా, ఒక అన్నగా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఆమె ఏదైతే కొత్త జీవితం తీసుకుందో ఆధ్యాత్మిక ఉపాసకురాలుగా, ఇవాళ తెలంగాణలో యాదగిరి గుట్ట అనేది అందరికీ ఒక ఐకాన్గా నిలిచింది. నళిని గారు, మీరు మీకున్న ఆధ్యాత్మిక చింతన జీవితంలో కూడా ప్రజాసేవ చేయడానికి ఒక యాదగిరి గుట్ట సంబంధించి డెవలప్మెంట్ కానీ దైవత్వాన్ని ప్రచారం చేయడములో యాదగిరి గుట్టకు సంబంధించిన బోర్డులో ఒక ప్రత్యేక పోస్ట్ ఇచ్చి ఆమె కావాల్సిన విధంగా ఫండ్ ఇస్తే కూడా ఆ విధంగా ప్రభుత్వం తీసుకోవాలి. పోలీస్ బ్యాక్గ్రౌండ్కి 2 రకాలుగా ఉంటుంది. ఇంకొకటి, ఆమె చేస్తున్న ప్రచారం ఏదైతే ఉందో దానికి ప్రభుత్వం సహాయం చేయాలి. ఇప్పుడు ఆ రోజు డిఎస్పీ పోస్ట్ ఉంది, డిఎస్పీ పోస్ట్ ఇస్తారన్నారు. ఆమె నాకు ముఖ్యమంత్రి గారికి స్వయంగా కోరడం జరిగింది, నా ధర్మ ప్రచారానికి కావాల్సిన సహాయం చేయమని కూడా. గోవర్ధన్ గారు ఏమంటారు అంటే, కేసీఆర్ ప్రభుత్వం మీద ఉన్న విమర్శల్లో అతి పెద్ద విమర్శల్లో ఒకటైంది యాదగిరిగుట్టకు సంబంధించినటువంటి, యాదగిరిగుట్ట పేరు యాదాద్రిగా మార్చడం దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతి అంశంలోనూ యాదాద్రి వెనుక కూడా జగదీశ్వర్ రెడ్డి, కేటీఆర్, కవిత, కేసీఆర్ యొక్క 10,000 ఎకరాల భూమి అక్కడ రియల్ ఎస్టేట్ గా మార్చుకునే క్రమం, ఆరోపణలు అనుకోండి. అది చూద్దాం భవిష్యత్తు ఏమవుతుందో చూద్దాం. కానీ విఠల్ గారు చెప్పినట్టు యాదగిరిగుట్ట లో ఆవిడని ఒక విజిలెంట్ పొజిషన్ లో పెడితే దానికి సంబంధించినటువంటి ఆరోపణలు కూడా నీకు తెలియ అవకాశం ఉంది. అదే సందర్భంలో ధర్మ ప్రచారం తెలంగాణ యాదగిరిగుట్ట ఉన్న విషయంలో డౌట్ ఏం లేదు. అవును, ఆమెకి అంటే యాదగిరిగుట్ట లాంటి చోట దేవాలయానికి చైర్మన్గా, ఆలయ ట్రస్ట్ చైర్మన్గా నియమించవచ్చు. ఆమె కళ, ఆమె జీవిత ధ్యేయం, ఆమె అనుకున్నది కూడా నెరవేరుతుంది. దాంతోపాటు ఆమెకు గత సుదీర్ఘ కాలంలో ఈ 10 ఏళ్ల పాటు ఆమె ఉద్యోగంలో ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం ఎంతో కొంత సహాయం, ఉద్యోగ నిర్వహణ రీత్యానే ఆమెకు జీతంగా వచ్చేది. కాబట్టి ప్రభుత్వం కూడా దానికి కొంత సహాయం చేయడానికి అవకాశం ఉంది, చేస్తే మంచిది. దాంతోపాటు ఈరోజు ఈ 10 ఏళ్ల క్రమంలో నళిని లాంటి వాళ్ళ బాధ, ఈ 30 లక్షల మంది ఉద్యోగస్తులు, నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో ఆ బాధ నళిని లాగానే ఈరోజు భయంకరమైనటువంటి బాధను అనుభవించారు. వీళ్ళంతా ఎందుకు నళిని అనుభవించింది, నిరుద్యోగులు అనుభవించారు. ఎందుకు అనుభవించారంటే, ఇలాంటి వాళ్ళందరికీ కనుక ఉద్యోగాలు కనుక ఇస్తే ఆ ఉద్యోగాల సొమ్మును దోచుకోవడానికి అవకాశం ఉండదు అనేటువంటి ఉద్దేశంతోనే, ఒక ఉద్దేశపూర్వకమైన నేరపూరితమైనటువంటి దృక్పథంతోనే అటు నళిని లాంటి ఉద్యోగస్తుల్ని ఉద్యోగం లేకుండా, ఉద్యోగం ఇవ్వకుండా ద్రోహం చేశారు, ఆవేదనకి అనలేనటువంటి బాధకు గురి చేశారు. ఇటు నిరుద్యోగులు కూడా అంతే ఆవేదనకు గురి చేశారు. అందుకనే నిరుద్యోగులందరూ ఒక్కొక్కరు ఒక సైనికులై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని మట్టి కనిపించారు. ఒక నళిని, ఒక విఠల్, ఒక గోవర్ధన్, ఒక విద్యుత్ రఘు, ఒక శంకరమ్మ, ఇలా ఎంతోమంది పడిన బాధ ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వ పతనానికి దారితీసిందనేది అల్టిమేట్ కంక్లూజన్. అయితే రెండోది అత్యంత ముఖ్యమైన అంశం, నళినికి ఒక విజిలెంట్ ఆఫీసర్గా లేదా మరొక గోవర్ధన్ చెప్పినట్టుగా ట్రస్ట్ బోర్డు చైర్మన్గా ఏదో ఒక రకమైన ఇవాళ తెలంగాణకి ఐకాన్గా ఉన్నటువంటి యాదగిరిగుట్ట దేవస్థానంలో పోస్ట్ ఇవ్వటం సరైనటువంటి పరిష్కారంగా తెలంగాణ ప్రభుత్వం భావించాలనేది ప్యానెల్ అభిప్రాయంగా, వాళ్ళిద్దరు మిత్రుల అభిప్రాయంగా చెప్తున్నారు. ఇక ఇది ఈరోజు ఒక ఓటమి 100 తప్పులు చెప్పడం మర్చిపోయారు. రాబందుల రెక్కల చప్పుడు. రాబందుల రెక్కల చప్పుడులో ఇది 2వ ఎపిసోడ్. ధన్యవాదాలు విఠల్ గారు, ధన్యవాదాలు గోవర్ధన్ గారు.